భారతదేశంలో పేరులేని ఏకైక రైల్వే స్టేషన్. భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అంటారు. ఇది మన దేశంలోని చాలా ప్రాంతాలను కలుపుతుంది. ప్రతినిత్యం లక్షల మంది ప్రజలను వారి గమ్య స్థలానికి చేరుస్తుంది. భారీ వస్తువుల నుండి రోజువారీ నిత్యావసరాల వరకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు ఒక ముఖ్యమైన వనరు. భారతదేశంలో చిన్న పెద్ద స్టేషన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారిక పేరు లేని ఒక రైల్వే స్టేషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే అది పేరు లేని రైల్వే స్టేషన్. అది ఎక్కడుంది, ఏంటా స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇలాంటి స్పెషల్ రైల్వే స్టేషన్ బుర్ద్వాన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక రైళ్లు, గూడ్స్ రైళ్లు ఈ రైళ్ల స్టేషన్ గుండా వెళ్తాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి చాలా మంది ప్రయాణికులు రైలు ఎక్కడం దిగడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఈ స్టేషన్ పేరును కనిపెట్టలేదు. 2008 నుండి ఈ రైల్వే స్టేషన్ పేరు లేకుండానే నడుస్తూ ఉంది. ఈ స్టేషన్కు ఎందుకు పేరు రాలేదో తెలిసి కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీనికి పేరు లేకపోవడానికి కారణం 2 గ్రామాల మధ్య వివాదమే. రైనా, రాయ్నగర్ గ్రామాల మధ్య భూమి వివాదం ఉంది. 2008లో భారతీయ రైల్వే ఈ స్టేషన్ను నిర్మించినప్పుడు దీనికి రాయ్నగర్ అని పేరు పెట్టారు. అయితే స్థానిక ప్రజలు ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని మార్చాలని రైల్వే బోర్డును డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో అప్పటి నుండి రైల్వే స్టేషన్ పేరు లేకుండానే నడుస్తుంది. స్టేషన్కు ఇరువైపులా ఉన్న ఖాళీ పసుపు గుర్తు బోర్డులు ఈ వివాదాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ మొదటిసారి దిగిన ప్రయాణికులు తరచూ గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఎక్కడికి వచ్చారో సమీపంలోని వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. బంకురా మనస్ గ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే ఈ స్టేషన్లో ఆగుతుంది. అది కూడా రోజుకు 6 సార్లు. ఆదివారాల్లో స్టేషన్కు రైళ్లు రానప్పుడు స్టేషన్ మాస్టర్ వచ్చే వారం విక్రయానికి టికెట్లు కొనుగోలు చేయడానికి బుర్ద్వాన్ నగరానికి వెళ్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ విక్రయించే టికెట్లపై పాత పేరు రాయ్నగర్ ఇప్పటికీ ముద్రించబడింది.